హడలెత్తిస్తోన్న హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైడ్రా తన పని తాను చేసుకుపోతుంది అన్నారు. అక్రమ నిర్మాణాలను అసలు వదిలే ప్రసక్తే లేదన్నారు. ఎన్ని ఒత్తిళ్లున్నా సరే అసలు వెనక్కి తగ్గము అంటున్నారు. సన్నిహితులైన బంధువులైన డోంట్ కేర్ అంటోన్న ఆయన పార్టీలకు అతీతంగా హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ నేత పల్లం రాజు నిర్మాణాన్నే మొదట కూల్చారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. అలాగే జన్వాడ ఫామ్ హౌస్కు గ్రామ పంచాయతీ అనుమతులు లేవన్న రేవంత్ రెడ్డి ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలపై నిత్యం మానిటరింగ్ జరుగుతుంది అన్నారు. అంతేకాదు హైడ్రాకు పోలీసు స్టేటస్ ఇస్తామంటున్నారు సీఎం రేవంత్. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, చిట్చాట్లో ఈ కమెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. సీఎం ఇంకా ఏమన్నారు? రైట్, మెయిన్ ఫోకస్ అంతా కూడా చిట్చాట్లో హైడ్రా పైనే నడిచింది. హైడ్రా ఇప్పుడున్న యాక్టివిటీ అట్లాగే ఫ్యూచర్ యాక్టివిటీ ఎట్లా ఉండబోతుంది అంతా కూడా చాలా మా మీడియాకి చాలా వివరంగా వివరించారు, చాలా సుదీర్ఘంగా వివరించారు. కేవలం హైడ్రా పైనే మెజార్టీ టైంను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి స్పెండ్ చేశారని చెప్పొచ్చు. హైడ్రాకు సంబంధించి ఒక కీలకమైన వ్యవస్థగా హైడ్రాను చూస్తున్నాం. ప్రభుత్వంలో చాలా కీలకంగా పనిచేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పటివరకు ఉన్న ఏసీబీ కానీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, అట్లాగే సిఐడి కానీ ఈ విభాగాలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రభుత్వంలో హైడ్రాకు అంత ప్రాధాన్యత ఉంటుంది. దాన్ని కల్పిస్తామని కూడా చెప్పారు. ఇక హైడ్రాకు సంబంధించి కొన్ని కన్ఫ్యూజన్స్ను కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటిదాకా హైడ్రా పరిధికి సంబంధించి కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఓఆర్ఆర్ అవతలి వైపా, ఓఆర్ఆర్కి యువతల వైపా అనే దానిపైన కొంత కన్ఫ్యూజన్ ఉంది. సో దాన్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఓఆర్ఆర్ బయట ఉన్న గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటిలో విలీనమైన గ్రామ పంచాయతీలు అన్నింటిలో కూడా హైడ్రా పరిధి ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి చెప్పారు. దాంతోపాటుగా కేటీఆర్కు సంబంధించిన ఫామ్ హౌస్ పైన ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశారు. జన్వాడకు సంబంధించిన ఫామ్ హౌస్ కేటీఆర్దే అని తాను 2020లోనే అక్కడికి వెళ్ళి చూశాను, నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఫామ్ హౌస్ కట్టారు అని నేను ఆ రోజు డ్రోన్ ఎగరవేసినందుకే నన్ను జైలుకు పంపారు. సో ఈరోజు ఎందుకు దానిపైన మాట్లాడట్లేదు, కనీసం ఆ ఫామ్ హౌస్కి గ్రామ పంచాయతీ అనుమతులు కూడా లేవు, దట్టు అది ఎఫ్టీఎల్లో ఉంది అనేది అయితే రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక దాంతోపాటుగా ఎఫ్టీఎల్లో ఉన్న దాంట్లో లీజుకు తీసుకున్నామని కేటీఆర్ తాజాగా ప్రకటించిన నేపథ్యంలో సో దీనికి సంబంధించి అఫిడవిట్లలో దాన్ని ఎందుకు మెన్షన్ చేయలేదు, ఎందుకు డిక్లేర్ చేయలేదు? సో దీన్ని ఇప్పటికైనా పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ దీన్ని క్రమశిక్షణ చర్యగా తీసుకొని వాళ్ళే సస్పెండ్ చేయాలి కేటీఆర్ను అనేది అయితే రేవంత్ రెడ్డి మాట్లాడారు. దాంతోపాటుగా హైడ్రాకు సంబంధించిన అంశాలతో పాటుగా రుణమాఫీకి సంబంధించిన అంశాలను మాట్లాడారు. ఇక జిల్లాల నుంచి కూడా హైడ్రా తరహాలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు కూడా వస్తున్నాయి. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు మాట్లాడారు. దానిపైన ఏవైనా ఆలోచిస్తున్నారనే మీడియా ప్రశ్నకు కేవలం మనం ఇప్పుడు ఫోకస్ చేసేది కంప్లీట్గా హైదరాబాద్కు సంబంధించిన ఎఫ్టీఎల్ ల్యాండ్స్లలో, ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో నాలాలపైన ఎక్కడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ బడా నేతలు, సెలబ్రిటీసు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా అవుట్స్కట్స్ అని చెప్పుకుంటూ హిమాయత్ నగర్, ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతం ఎఫ్టీఎల్లో దీన్ని ఈ ఫామ్ హౌజులు నిర్మించారు, గెస్ట్ హౌజులు నిర్మించారు. ఇక్కడ నుంచి వస్తున్న డ్రైనేజ్ వ్యవస్థ ఆ ఫామ్ హౌస్లకు, గెస్ట్ హౌస్లకు లేదు. దాన్ని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ మంచినీళ్ళలోకి వదులుతున్నారు. రోజు హైదరాబాద్ జనం తాగే మంచినీళ్ళలో ఈ డ్రైనేజ్ను వదులుతున్నారు. వాళ్ళు ఫామ్ హౌజులలో విలాసంగా గడుపుతూ వదిలిన డ్రైనేజ్ వాటర్ని హైదరాబాద్ ప్రజలు తాగాల అనే ఆవేదనను కూడా సీఎం వ్యక్తం చేశారు. చాలా క్లారిటీతో నేను 5 సంవత్సరాల పాటు ఈ కూల్చివేతలు ఉంటాయి, ఇది ట్రైలర్ మాత్రమే, ఇంకా సినిమా ముందుంది అనేదైతే చెప్పారు. చాలా ఒత్తిళ్ళు వస్తున్నాయి, అయినా కూడా దీన్ని మేము బ్యాలెన్స్ చేస్తూ ముందుకు పోతున్నాం, ఎక్కడా కూడా ఒత్తిళ్ళకు తగ్గేది లేదు. నేను అధికారులకు కూడా క్లియర్గా చెప్పాను, ఎవరి ఫోన్లకు, ఎవరి రికమెండేషన్స్కు తగ్గాల్సిన పని లేదు, హైడ్రా చేయాల్సిన పనిని హైడ్రా చేసుకుంటూ పోవాలి అనేది అయితే చెప్పానని చెప్పారు. సో ఓవరాల్గా ఈరోజు చిట్చాట్లో సీఎం మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే అయితే హైడ్రా పైన పూర్తి స్థాయి ఫోకస్ చేసినట్టుగానే కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ, తెలంగాణ, బీహార్, పంజాబ్లలో 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేయబోతున్నట్టుగా వెల్లడించింది. వీటి కోసం 28,602 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ లో తెలంగాణ నుంచి జహీరాబాద్, ఏపీ నుంచి ఓర్వకల్లు, కొప్పర్తి ప్రాంతాలున్నాయి. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కూడా కేంద్ర కేబినెట్ లో ప్రత్యేకంగా చర్చించారు. పోలవరం నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలి దశ నిర్మాణానికి అవసరమైన 12,500 కోట్ల రూపాయల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మనకి మరింత సమాచారం ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి లైవ్ లో జాయిన్ అవుతారు. మహాత్మా,
కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాల ప్రకారం పోలవరానికి తొలి దశగా 12,500 కోట్ల రూపాయల ప్రతిపాదనకి ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎలాంటి నిధులు విడుదల చేశారు? ఈ కేబినెట్ సమావేశంలో రాజధాని ప్రస్తావన రాలేదు. అయితే పోలవరానికి సంబంధించి మాత్రం పెరిగిన అంచనా వ్యయం, ఆ గత వరదల సందర్భంగా జరిగిన డ్యామేజీని దృష్టిలో పెట్టుకుని అక్కడ కొత్తగా నిర్మించాల్సిన డయాఫ్రమ్ వాల్ వీటన్నిటికీ కలిపి 12,000 కోట్లు విడుదల మంజూరు చేసినట్లుగా, అంటే ఆమోదం తెలిపినట్లుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అంటే ఇవాళ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులు, పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించింది కూడా ఒకటే. రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అందులో ఈ వరదల సమయంలో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, దానికి సంబంధించి నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలో దాన్ని రిపేర్ చేయడం సాధ్యపడదు, రిపేర్ చేయడం కంటే కూడా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించడమే ఉత్తమం అంటూ వారు ఒక కమిటీ నివేదికలో సిఫార్సులు చేశారు. దాన్ని బేస్ చేసుకుని కొత్త డయాఫ్రమ్ వాల్కి అంచనాలను రూపొందించి ఇటు జలశక్తి శాఖకు, సెంట్రల్ వాటర్ కమిషన్కి సబ్మిట్ చేయగా దాని మీద కొద్ది రోజులుగా పర్స్యూ చేస్తూ వచ్చారు. జలశక్తి శాఖ మంత్రిని ఏపీ నుంచి వచ్చిన సీఎం నుంచి మొదలుపెట్టి మంత్రులు వరుసగా కలుస్తూ వచ్చారు. చివరికి అది క్యాబినెట్కి వెళ్ళింది. క్యాబినెట్ ఇప్పుడు 12,000 కోట్ల రూపాయలకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా 12 పారిశ్రామిక ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 28,602 కోట్ల రూపాయల విలువైన ఈ 12 పారిశ్రామిక పార్కులు, ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్, అందులో తెలుగు రాష్ట్రాలకు 3 దక్కాయి. తెలంగాణకు జహీరాబాద్ దగ్గర ఈ నోడ్ దక్కగా, ఆంధ్రప్రదేశ్లో కొప్పర్తి, కడపకు సమీపంలో ఉన్న కొప్పర్తి, అలాగే ఓర్వకల్లు, కర్నూలుకి సమీపంలో ఉన్న ఈ ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నాట్స్ ఉన్నాయి. అక్కడ వివిధ రంగాలు, అంటే ఏ పారిశ్రామిక పార్కులో ఏ రంగాలకు చెందిన పరిశ్రమలు రాబోతున్నాయి, ఎంతమందికి ఉపాధి కలిగించబోతున్నారు, ఇవన్నీ కూడా వివరంగా కేంద్ర మంత్రి వివరించి చెప్పారు. మౌలిక వసతుల్ని కేంద్ర ప్రభుత్వమే తమ నిధులతోటి కల్పిస్తుంది. ప్లగ్ అండ్ ప్లే విధానంలో వచ్చే పారిశ్రామికవేత్తలు జస్ట్ వచ్చి వాళ్ళ ఎక్విప్మెంట్ని అక్కడ పెట్టుకుని పరిశ్రమ ఉత్పత్తిని స్టార్ట్ చేయొచ్చు. అందుకు తగిన అన్ని రకాల ఫెసిలిటీస్ని తాము కల్పిస్తున్నామంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా కూడా హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా ఈ ఓర్వకల్లు ఉంటుంటే, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా కొప్పర్తి ఉంటుందని చెప్పారు. ఇక అలాగే జహీరాబాద్ గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. తెలంగాణకు అది ఎంతోమందికి ఉపాధి కల్పించే ఒక పారిశ్రామిక పార్కుగా మనం చెప్పుకోవచ్చు. వీటితో పాటు దేశవ్యాప్తంగా 234 పట్టణాలు, నగరాల్లో FM రేడియోలను ఏర్పాటు చేయడానికి సైతం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో ఆంధ్రప్రదేశ్లో 22, తెలంగాణలో 10 పట్టణాల్లో ఒక్కొక్క పట్టణానికి 3 నుంచి 4 FM రేడియోల్ని ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. థ్యాంక్ యూ మహాత్మా. 164 రోజుల తర్వాత హైదరాబాద్ లో అడుగు పెట్టబోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ పై విడుదలైన ఆమె ఢిల్లీ నుండి హైదరాబాద్ బయలుదేరారు. మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. దీంతో ఎయిర్పోర్ట్ కు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆమెకు స్వాగతం పలికి సిటీలోకి తీసుకొచ్చేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే ఢిల్లీ నుండి బయలుదేరిన కవిత జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. న్యాయం గెలిచింది, తన పోరాటం కొనసాగుతుంది అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఎప్పటికీ న్యాయమే గెలిచి తీరుతుందన్నారు కవిత. ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ తో. రాకేష్, కవిత బయలుదేరిన ఫ్లైట్ ఎప్పుడు ల్యాండ్ అవుతుంది, ఎప్పుడు ఆవిడ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది, అండ్ అలాగే ఎలాంటి ఏర్పాట్లు అక్కడ జరిగాయి ఎయిర్పోర్ట్ లో? ఫ్లైట్ కొంత ఆలస్యంగా నడుస్తుంది. 5-10 నిమిషాల్లో ఆమె ఇక్కడ ల్యాండ్ అవుతుంది. 5:07కి ఇక్కడ ల్యాండ్ అవ్వాల్సి ఉన్నప్పటికీ కొంత ఆలస్యంగా డిలేగా ఆమె ఇక్కడ చేరుకుంటున్నారు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. జాగృతి, అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి గుమిగూడారు. పోలీసులు కొంత రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టినప్పటికీ వెహికల్స్ అన్నీ కూడా, కాన్వాయ్ అంతా కూడా ఇక్కడికి చేరుకుంది. ఇక కవిత వచ్చేటువంటి వేని మనం చూస్తున్నాం. పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఏదైతే ఎరైవల్స్ ఉన్నటువంటి ఒక డోర్ ఉందో ఆ డోర్ని సపరేట్గా కవిత బయటకు రావడానికి ఉంచారు. అక్కడ నుంచి ఎవరిని అలౌ చేయట్లేదు. కేవలం కవితతో వచ్చేటువంటి లీడర్స్ని మాత్రమే ఇక్కడికి రాణిస్తారు. కవితతో పాటు ఫ్లైట్లో కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీఆర్ఎస్ మెయిన్ లీడర్స్ అంతా కూడా, మెయిన్ లీడర్షిప్ అంతా కూడా అక్కడి నుంచి వస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఇంకొంతమంది ఇక్కడ లోపలికి వెళ్తున్నటువంటి లీడర్ని చూస్తున్నాం. విజిటర్స్ గ్యాలరీకి కొంతమంది లీడర్లు ఆల్రెడీ లోపలికి వెళ్తూ ఉన్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి యాక్సెస్ ద్వారానే
ఇక్కడికి ఆమె కోసం వచ్చినటువంటి కార్యకర్తలను కలిసేందుకు ప్రయత్నిస్తారు, కానీ పోలీసులు అలో చేస్తారా? ఎందుకంటే హై సెక్యూరిటీ జోన్, భారీ ఎత్తున ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు. ఇతర ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ ఎత్తున ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు. ఇతర ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాబట్టి ఎక్కడ వేరే వాళ్ళని కలిసేటువంటి అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. బ్యారికేడ్లు అదేవిధంగా రోప్ని ఇక్కడ అరేంజ్ చేశారు. తర్వాత కూడా అదేవిధంగా కేటీఆర్ హరీష్ రావుకు సంబంధించిన వెహికల్స్ ఉన్నాయి. దాదాపుగా 500 పైగా వెహికల్స్ ఇక్కడ నుంచి నేరుగా ఆమె నివాసానికి వెళ్తారు. ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ నుంచి నేరుగా ఆమె నివాసానికి వెళ్తారు. బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఆమె సొంత ఇంటికి వెళ్తారు. అక్కడ కవిత మదర్ శోభ వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఆమెను కలిసిన తర్వాత ఫ్యామిలీతో కొద్దిసేపు గడిపిన తర్వాత అక్కడ నుంచి ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ని కలుస్తారా, లేకపోతే రేపు ఉదయం ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ని కలుస్తారా అనేది చూడాలి. కానీ రేపటి నుంచి ఆ కేసీఆర్ని కలిసిన తర్వాత వెంటనే ఆమె వచ్చేటువంటి కార్యకర్తలను, అభిమానులను కూడా కలుస్తారు. అవసరమైతే ఇతర ప్రాంతాలకు, జిల్లాలకు కూడా వెళ్ళి పర్యటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి నుంచి కవిత చాలా యాక్టివ్గా ఉంటారు. ఇక కార్యకర్తల్లో తిరుగుతారు. కార్యకర్తలకు సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2-3 రోజుల పాటు హైదరాబాద్ నివాసంలో అందరికీ అందుబాటులో ఉంటారు. రాగానే నేరుగా ఎక్కడ ఆగకుండా స్ట్రైట్గా ఆమె బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె తీసుకునేటువంటి డిసిషన్స్ బట్టి నెక్స్ట్ షెడ్యూల్ ఉంటుంది. ఫామ్ హౌస్కి ఈ రోజే వెళ్ళడమా, లేకపోతే రేపు ఉదయం వెళ్ళి కేసీఆర్ని కలవడం అనేది ఆ తర్వాత ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇంకొక 5-10 నిమిషాల్లోనే కవిత ఇక్కడికి చేరుకుంటారు. చేరుకున్న వెంటనే భారీ కాన్వాయ్ నుంచి ఇక్కడికి బయలుదేరుతారు. అంతకుముందు ఇక్కడికి వచ్చినటువంటి వందలాది మంది కార్యకర్తలను ఆమె కలుస్తారా, లేకపోతే అభివాదం చేస్తూ ఆమె వెహికల్లో వెళ్తారా? పోలీసులు అయితే భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి అక్కడి వరకు కూడా, ఆమె ఇంటి వరకు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా కొంత భద్రతను ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి ఆమె ఇంటి వరకు, బంజారాహిల్స్లోని ఇంటి వరకు భారీగా ఫ్లెక్సీలు, అదేవిధంగా ప్లకార్డులు పట్టుకొని కార్యకర్తలు కూడా వెయిట్ చేస్తున్నారు. సత్యమేవ జయతే అనే ప్లకార్డ్స్ పెద్ద ఎత్తున షో చేస్తూ కవితకు వెల్కమ్ చెప్పేందుకు జాగృతి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. రైట్ రాకేష్. ఇక ఎయిర్పోర్ట్ నుండి నేరుగా బంజారాహిల్స్ లోని ఇంటికి వెళ్ళబోతున్నారు కవిత. 5 నెలల తర్వాత కవిత ఇంటికి వస్తున్నారు. సో కవిత రాకతో ఇంటి దగ్గర ఒక కోలాహల వాతావరణం కనిపిస్తోంది. కవిత ఇంటికి ఇప్పటికే బంధువులు, సన్నిహితులు చేరుకున్నారు. కవిత ఇంటి దగ్గర బీఆర్ఎస్ శ్రేణుల సందడి కనిపిస్తోంది. కవితకు వెల్కమ్ చెప్తూ ఇలా భారీ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, కవిత ఇంటి దగ్గర ఎలాంటి కోలాహలం కనిపిస్తోంది? ఇప్పటికే బంధువులు గాని, పార్టీ శ్రేణులు ఎంతమంది, ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు? కవితకు స్వాగతం పలికేందుకు బంజారాహిల్స్లోని కవిత నివాసం వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. కవితకు పూలవర్షంతో స్వాగతం పలికేందుకు ఇక్కడ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. విద్యుత్ దీపాలతో బిల్డింగ్ను అలంకరించబోతున్నారు. కవిత ఇంటికి చేరుకోవడానికి సుమారు 7 గంటలు ఆ ప్రాంతంలో కవిత ఇంటికి చేరుకుంటారు అన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ర్యాలీగా బయలుదేరి ఇక్కడికి రావడం, మార్గమధ్యంలో ర్యాలీ ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుందనే విషయం తెలుస్తోంది. ఇక పార్టీ కార్యకర్తలు, అభిమానులు, కవిత ఫాలోవర్స్ అందరూ కూడా ఒక్కొక్కరిగా ఇప్పుడు కవిత నివాసానికి చేరుకుంటున్నారు. కవిత నివాసంలో కూడా కుటుంబ సభ్యులు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ భార్య కవిత తల్లి శోభమ్మ కూడా ఇంటికి చేరుకున్నారు. కవిత ఎప్పుడు ఇంటికి వస్తుందా, తన కోసం, కూతురు కోసమని కవిత తల్లి కేసీఆర్ భార్య శోభమ్మ ఇంట్లో ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. కవిత ఇంటి చుట్టుపక్కల ప్రాంగణంలో కవితకు సపోర్టు చేస్తూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే సుమారుగా 164 రోజుల తర్వాత కవిత నివాసానికి చేరుకుంటుండటంతో ఇప్పుడిప్పుడే కార్యకర్తలు ఒక్కొక్కరిగా ఇంటికి చేరుకుంటున్నారు. అభిమానులందరూ కూడా దీన్ని చాలా సంబరంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచనలో వాళ్ళు ఇక్కడైతే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 7 తర్వాత కవిత ఇక్కడికి చేరుకుంటుంది కాబట్టి ఈరోజు ఇంట్లోనే ఉండి రేపు నెక్స్ట్ ఇంటి నుంచి బయటికి, అంటే ఈరోజు మొత్తం కూడా ఇంట్లోనే ఉంటారన్నట్టుగా ప్రస్తుతం ఉన్న సమాచారం. ఏదేమైనప్పటికీ కవిత కోసము ఇటు పూర్తిగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ, లైటింగ్స్ కానీ, పూలవర్షంతో స్వాగతం పలికేందుకు కానీ, ఇలా అన్ని రకాలుగా కవితకు స్వాగతం పలకాలి అనే ఉద్దేశంతో చాలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించే ప్రస్తుతం ఇక్కడ మీడియా కూడా కవిత ఇంటి దగ్గర ఎప్పుడు వస్తుంది, ఏంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్న విషయం మీద మీడియా కూడా ఇక్కడ వెయిట్ చేస్తుంది. మీడియాతో పాటు కూడా పార్టీ కార్యకర్తలు, కవిత ఫాలోవర్స్, అభిమానులు అందరూ కూడా ప్రస్తుతం కవిత ఇంటి దగ్గర అయితే వెయిట్ చేస్తున్నారు. సుమారుగా 165 రోజుల తర్వాత కవిత ఇంటికి వస్తూ ఉండటంతో ఇక్కడ సందడి వాతావరణానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఎస్ శ్రవణ్.
రైట్, ఇక అనంతపురం జిల్లా తాడిపత్రిలో సిఐ వర్సెస్ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి మధ్య వివాదం చర్చనీయాంశమైంది. ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లు నడిచింది. అయితే ఎట్టకేలకు సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయినప్పటికీ వివాదంపై రకరకాల వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న కొన్ని వాహనాల్ని జేసీ వర్గం పట్టుకుంది. ఆ వాహనాల్ని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. టిప్పర్ యజమానులపై చర్యలు తీసుకోవాలంటూ సిఐ లక్ష్మీకాంత్ రెడ్డికి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి సూచించారు. అయితే టిప్పర్ యజమానులపై సిఐ కేసులు నమోదు చేయకపోవడంతో ఆగ్రహించిన అస్మిత్ రెడ్డి స్టేషన్ ముందే ధర్నాకు దిగారు. అక్రమ రవాణాని అడ్డుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో వెనక్కి తగ్గిన సిఐ క్షమాపణలు చెప్పడంతో వివాదానికి తెరపడింది. మరోవైపు జిల్లా ఎస్పీ జగదీష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి. ఇసుక మాఫియాను అరికట్టాలని జిల్లా ఎస్పీని కోరినట్లు చెప్పారు. అలాగే అస్మిత్ రెడ్డితో వివాదంపై సిఐ లక్ష్మీకాంత్ సైతం స్పందించారు. తాను ఎమ్మెల్యే మీద దురుసుగా ప్రవర్తించలేదన్నారు. లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలగకూడదనే క్షమాపణ చెప్పినట్లుగా చెప్పారు సిఐ. తప్పుంది అనుకుంటున్నారు దీంట్లో ఉంటే ఇది తీసుకున్నా కూడా ఓకే. గుడ్ మార్నింగ్. అంటే పర్టికులర్ సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కదా, నేను దానికంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది సార్ చెప్తే వెళ్ళిపోతాం ఉన్నారు. సో పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేసి 5 అవర్స్ నుంచి వెయిట్ చేస్తాం. ఇక్కడ ఎన్నాళ్ళు డ్యూటీ పెట్టి మీరు ఎక్కడ తర్వాత ఎన్ని రోజులు వచ్చి డ్యూటీ చేస్తున్నారు? 14 ఎలక్షన్ లేదు. ఎలక్షన్స్ కూడా వచ్చిన ఇష్యూ నాది ఉన్నట్టు ముఖ్యంగా వెళ్తాను. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఏం జరిగింది సార్? అంటే కేసు దురుసుగా మీరు ప్రవర్తించారా లేదంటే ఎస్టీ కేసు ఇచ్చారు సార్, ఎంక్వైరీ చేస్తున్నారు. ఎస్ఎస్టీ కేసులో డిఎస్పీ అవుతుంది సార్కి అసిస్ట్ చేయడం మీ సంబంధం లేదు. అది సంబంధం కాదు, సార్ అసిస్ట్ చేస్తారు కానీ మీరు కాంప్రమైజ్ కమ్మన్నారని చెప్పి నన్ను అడిగేసి నాకు వెళ్ళిన అధికారంలో కాంప్రమైజ్ కమ్మన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఓకే, క్షమాపణలు చెప్పారు, వివాదం ఇంతటితో సద్దుమణిగిందా? కానీ యాక్చువల్గా అస్మిత్ రెడ్డి ఇంకోటి కూడా డిమాండ్ చేశారు. టిప్పర్ యజమానులను అదుపులోకి తీసుకోవాలి, వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. అవి అయ్యాయా? ఎస్, తాడిపత్రిలో మరోసారి వివాదం అయితే రాజుకుంది. అయితే ఈసారి కాకి వర్సెస్ ఖద్దర్గా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని నిన్న ఉదయం టీడీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఎక్కడైతే అక్రమ ఇసుక రవాణా జరుగుతుందో దానికి సంబంధించిన సమాచారం, అదేవిధంగా ఆ టిప్పర్లను కూడా పోలీసులకు సమాచారం అందిస్తే వెంటనే కేసులు నమోదు చేయకపోవడంతో టీడీపీ కార్యకర్తలు అయితే మాత్రం జేసీ అస్మిత్ రెడ్డి, అంటే తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్న జేసీ అస్మిత్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో అసలు ఎందుకని కాలయాపన చేస్తున్నారు టిప్పర్లను, అదేవిధంగా అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు అని అడిగేందుకు ఫోన్ చేసిన నేపథ్యంలో కొంత దురుసుగా ఆయన ప్రవర్తించినట్లుగా, మీరు చెప్తే నేను ఎందుకు చేయాలి అన్న ధోరణిలో ఆయన మాట్లాడినట్లుగా స్వయంగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఎప్పుడైతే సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి దురుసుగా ప్రవర్తించాడో వెంటనే కార్యకర్తలు అదేవిధంగా జేసీ అస్మిత్ రెడ్డి ఇద్దరు వారందరూ కూడా రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆందోళన చేపట్టడం, దాదాపు 5 గంటల పాటు కూడా వర్షంలో తడుస్తూ తమ నిరసన వ్యక్తం చేయడంతో, అంటే అధికార పక్షంలో ఉంటూ కూడా దాదాపు 5 గంటల పాటు వర్షంలో నిలబెట్టారు అని కొంత ప్రెస్టీజ్ కూడా తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఎట్టకేలకు తలగ్గినటువంటి సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి వీడియో కాల్ ద్వారా సారీ కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్న ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ పంచాయతీ అంతా కూడా జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. అయితే మర్యాదకు పూర్వంగా కలవడానికి వచ్చినప్పుడు కూడా ప్రధానంగా అక్రమ ఇసుక రవాణాకు సంబంధించిన అంశం జేసీ అస్మిత్ రెడ్డి అదేవిధంగా జిల్లా ఎస్పీ మధ్య జరిగినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా అక్రమ ఇసుక రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తనపై దురుసుగా ప్రవర్తించినటువంటి సిఐ లక్ష్మీకాంత్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని జేసీ అస్మిత్ రెడ్డి ఎస్పీకి చెప్పారు. అయితే అంతకుముందే, అంటే జేసీ అస్మిత్ రెడ్డి ఎస్పీని కలవడానికి ముందే సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి ఎస్పీని కూడా కలవడం కూడా జరిగింది. ఆ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పు చేయలేదు 100%, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పకుండా ఉండేందుకు గాను తాను ఆ క్షణంలో క్షమాపణ చెప్పాను తప్ప తాను ఎలాంటి తప్పు చేయలేదు, ఖచ్చితంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటే దానికి ఓకే అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఇప్పటికే దీనిపై ఎస్పీ కూడా విచారణ చేపట్టారు. ఖచ్చితంగా సిఐ కనుక తప్పు చేసినట్టు తేలితే విచారణలో చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు ముఖ్యంగా అక్రమ ఇసుక రవాణాకి సంబంధించి నిన్న జరిగిన ఘటనలో ఎస్పీ ఇప్పటికే చర్యలకు ఉపక్రమించారు. ఏ టిప్పర్లు అయితే నిన్న పట్టుబడ్డాయో వాటన్నిటి మీద కూడా కేసులు నమోదు చేయాలంటూ కూడా డీఎస్పీకి ఆదేశించారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నరేష్, డీటెయిల్స్ అందించినందుకు. ఇక